సార్ ఏంటి మళ్ళీ సంవత్సరాల తర్వాత గో బ్యాక్ మార్వడి అనే నినాదం వినిపిస్తుంది. అసలు ఏంటి ఈ నినాదం ఏంటి? మా ఇది నినాదం కాదమ్మా, విధానం. ఇప్పుడు విధానంలో భాగంగా వచ్చిందే నినాదం. 1910లో నాన్ ముల్కీ గో బ్యాక్ అనే నినాదం వచ్చింది. అదొక విధానంగా మారింది. నిజాం హయాంలోనే ఎవరైతే ఉత్తరాది వాళ్ళు ఉన్నారో ఈ దక్కన్ పీఠభూమిలో మీరు వచ్చి దోపిడీ చేస్తున్నారు, మీరు మా ఉద్యోగాలను కొట్టేస్తున్నారు, మా సంపదను కొట్టేస్తున్నారు, మా వ్యాపారాలను కొట్టేస్తారు అని చెప్పేసి నిజాం హయాంలోనే 1910లోనే నాన్ ముల్కీ గో బ్యాక్ వచ్చింది. అది ఆంధ్రలో కోసం రాలే, అది తప్పు. అది ఆంధ్రుల కోసం వచ్చింది అనేవి ఎవరైతే కొంతమంది తప్పుడుగా దాన్ని చేసి ప్రచారం చేశారు, కానీ అది ఉత్తరాది వాళ్ళ కోసం వచ్చింది. సో ఈ ఉత్తరాది వాళ్ళు ఇప్పుడు చాలా విపరీతంగా తిష్ట వేశారు. ఆ రోజు నుండి 1910 నుండి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎవరు వెళ్ళిపోలే. ఇవాళ మనం ఆంధ్ర వాళ్ళని గో బ్యాక్ అని తప్ప ఉత్తరాది వాళ్ళు గో బ్యాక్ అనలే. సో అందుకే ఇవాళ వ్యాపార రంగాన్ని కానీ, వాణిజ్య రంగం కానీ, హవాలా రంగం కానీ, ఇలా అన్ని బిజినెస్ సూది గుండి నుండి మొదలుకుంటే ఇలా స్పేస్ టెక్నాలజీ వరకు అన్ని వ్యాపార రంగంలో వాళ్ళే చూసుకుపోయారు. వజ్రాల వ్యాపారాలు వాళ్ళే, గూండాలు వాళ్ళే అయిపోయారు. ఇవాళ మొత్తం చెడ్డీ గ్యాంగులు వాళ్ళే అయిపోయారు. చివరికి మన దగ్గర కూలీలు, హోటల్లో పనిచేసే కార్మికులను మొదలుకుంటే మన గ్రామాలలో కూలీలు కూడా వాళ్ళే అయిపోయారు. మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఉపాధి వద్దా, ఉద్యోగాలు వద్దా, వ్యాపారాలు వద్దా? మరి తెలంగాణ వాళ్ళు బతకొద్దా? తెలంగాణ తెచ్చుకునేది ఎందుకమ్మా? ఇవాళ మొన్న జనాభా కులగణనలో కూడా 5% అగ్రవర్ణాల జనాభా పెరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ 5% వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? వీళ్ళే. ఎవరైతే గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ నుండి వచ్చారో వాళ్ళు ఇక్కడ తిష్ట వేసి ఇక్కడ ఆధార్ కార్డులు ఇక్కడ అన్ని సంపాదించేసి వాళ్ళు ఇవాళ జనాభా లెక్కల్లో వచ్చేసారు. సో జనాభా లెక్కల్లో వచ్చేసి ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని కొట్టేస్తున్నారు వాళ్ళే. వాళ్ళతో పాటు ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదల పేరు మీద ఇవాళ వాళ్ళు అవకాశాలు కొట్టేస్తున్నారు. అటు 10% రిజర్వేషన్ లో కోటా సంపాదించుకున్నారు వాళ్ళు. ఇలా మొత్తం 1 రేషన్ కార్డు 1 నేషన్ నినాదంలో భాగంగా ఇలా రేషన్ కార్డులను కొట్టేశారు వాళ్ళే. ఇలా 1 నేషన్ అండ్ ఇవాళ 1 ఎలక్షన్ సిస్టమ్ లో మొత్తం ఓట్లను గల్లంతు చేస్తుంది ఈ రకమైన వాళ్ళే. ఇవాళ దేశం మొత్తంలో బీజేపీ ఇంత పెద్దగా రావడానికి కారణం ఈ వ్యాపార వర్గాలే. సో ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతూ ఇవాళ మాకు ఎక్కడ కూడా అంటే వాళ్ళు ఒకవేళ వ్యాపారం ఇక్కడ పెడితే అక్కడ వాళ్ళని తెచ్చుకుంటారు, గుజరాత్ వాళ్ళని తెచ్చుకుంటారు ఇక్కడ ఉద్యోగులుగా, వాళ్ళు రాజస్థాన్ తెచ్చుకుంటారు, పంజాబ్ వాళ్ళని తెచ్చుకుంటారు, ఢిల్లీ వాళ్ళని తెచ్చుకుంటారు. మాకెందుకు మరి ఇక్కడ మీరు ఇక్కడ బిజినెస్లు పెట్టేది ఎవరి కోసం పెట్టినట్టు? మా కోసం కదా పెట్టాల్సింది. సరే, అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు గో బ్యాక్ మార్వడి అనే నినాదం అసలు ఎందుకు ప్రారంభించింది అనే దానికి చెప్తున్నారు. సో సోమవారం రోజు ఆమంగల్ వ్యాపారులు ఏకంగా ఈ మార్వడి వ్యాపారులకు వ్యతిరేకంగా గో బ్యాక్ మార్వడి అంటూ కూడా ఒక బంద్కి పిలుపునిచ్చిండ్రు. అసలు ఏం జరిగి ఉంటది అక్కడ? లోకల్స్ యావత్తు రాయలసీమలో, తెలంగాణలో, ఆంధ్రాలో మొన్ననే ఉన్న యాదగిరి గుట్టాలో కూడా టోటల్ బంద్ పిలిపించారు వ్యాపారులంతా. ఈ మార్వాడీలు చేస్తున్న ఏదైతే కల్తీ వ్యాపారం ఉందో ఇవాళ పూర్తిగా కల్తీ వ్యాపారం అంతా చేస్తూ ఇక్కడున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి అంతో ఇంతో కొంచెం తక్కువ ధరలకు ఇస్తూ వాళ్ళే టోటల్ వ్యాపారాన్ని కబ్జా చేస్తున్నారు. ఇక్కడున్న పాపం కోమటోళ్ళు ఒకప్పుడు పాపం ప్రతి గ్రామంలో ఉండేటోళ్ళు, ఇప్పుడు ప్రతి గ్రామంలో కోమటోళ్ళే లేకుండా మీరు మొత్తం మార్వాడీలు వచ్చేసాం. ఇవాళ ప్రతి వ్యాపారం వాళ్ళే వస్త్ర వ్యాపారం వాళ్ళదే. ఇవాళ స్వీట్ షాపు నుండి హోటళ్ళు, పానీపూరి, ఇవాళ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళు పోతే మరి ఇక్కడ నిరుద్యోగులు ఏం కావాలమ్మా? 1.5 మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. వీరంతా ఏం చేసుకుని బతకాలి? ఇలా ఉద్యోగాలు కేవలం 1,00,000 ఉద్యోగాలు కదా ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చేది. మరి 1.5 లక్ష పోతే ఇంకా మిగతా వాళ్ళకి ఇక్కడ ఏం రావాలమ్మా? ప్రైవేట్ రంగంలో మీరే చూసుకోపోతారు. ఇలా మొత్తం ప్రైవేట్ ఉద్యోగాలలో మీరే ఉన్నారు. దూసుకుపోయినరు మార్వాడీలు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. అంటే మార్వాడీలు 10 సంవత్సరాల్లో నిజాం నవాబుల కాలం నుంచి కూడా మార్వాడీలు ఇక్కడే తెలంగాణలో ఉంటున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కూడా వ్యాపారాలు సాగిస్తున్నారు. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలది లేనిది? అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఉద్యమం చేసినాం, 10 సంవత్సరాల నుంచి లేనిది ఎందుకు ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనే నినాదం వస్తుంది?
ఇప్పుడు దాడి జరిగిన తర్వాత వచ్చిందమ్మా. అప్పుడు ఒక దళితుని దారుణంగా కొట్టింది అక్కడ. ఉమ్, ఇంతవరకు అరెస్ట్లు ఎందుకు చేయలేదు? కమ్ జాతి కొడక అన్నాడు, అంటే తక్కువ కుల పొడాన్ని తిట్టిండు, ఉమ్, అవునా? మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? ఎస్సీ చట్ట ప్రకారం ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవాళ నువ్వు ఇవాళ దళితులను కొట్టినావు, బీసీలను కొట్టినావు, ఉమ్, ఇక్కడ మొత్తం ఇవాళ మొత్తం అంటే మేము ఇవాళ ముస్లింలు కానీ మిగతా వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతారు, ఉమ్, రేపు వాళ్ళందరి మీద దాడులు చేస్తావు, అవునా? ఇక్కడ స్థానిక ప్రజల మీద దాడులు చేయడానికైనా నేను ఇక్కడ వ్యాపారం పెట్టుకోమన్నది. ఇవాళ మాకు 75% వ్యాపారం. ఇప్పుడు బంగారం షాపులలో 70% ఎవరు? 70% మేము ఉన్నామా తెలంగాణ వాళ్ళం? స్వీట్ షాపులలో ఉన్నామా? ఉమ్, ఇవాళ అదే స్టీల్ షాపులలో ఉన్నామా? ఇవాళ ప్రతి రంగంలో మేము 70% మాకు ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం పెట్టినా సరే, రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా సరే 75% మేము ఉండాలి, లోకల్లో ఉండాలి. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాలన్నమ్మా. ఉమ్. ప్రతి రాష్ట్రంలో 75% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, 25% ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వాలి. ఇది చట్టం. సార్ మరి 70% అమంగల్లో బంద్ కూడా పిలుపునిచ్చారు సోమవారం. సో అవునమ్మా. ఇప్పుడు ఆమాలంగల్ ఒక్కటే కాదు, మొత్తం యావత్ తెలంగాణ బంద్ పిలిపిస్తుంది, హైదరాబాద్ బంద్ పిలిపిస్తుంది రేపు. మొత్తం ఇదంతా కూడా ఈ వీళ్ళు పెత్తనం మొత్తం పూర్తిగా కబ్జా గురైపోయి మన వాళ్ళకు ఉపాధి లేకుండా, మన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకుండా, మన వాళ్ళు వ్యాపారం చేయకుండా, మన వాళ్ళు ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించకుండా, ఈవెన్ చివరికి ప్రభుత్వ రంగంలో కూడా వీళ్ళు వచ్చి 10% కొట్టేస్తున్నారు. మరి ఏంటి, మనమేం కావాలి మరి? అయితే ఇప్పుడు ఒకటి సార్, నిజంగా మార్వడి గో బ్యాక్ అనే నినాదం చేస్తున్నారు, డన్, ఓకే. దానివల్ల తెలంగాణలో ఉండే వ్యాపారులకు నష్టం జరుగుతుంది, ఓకే. కానీ తెలంగాణలో ఏ జిల్లాల వ్యాపారం జాగాలన్నా మ్యాక్సిమం దాదాపు 70% మాల్ మనకి బేగం బజార్ నుంచి వెళ్తుంది. సో బేగం బజార్ ఉండే కమ్యూనిటీ మొత్తం మార్వడియే కదా మరి. అప్పుడు నేనేమంటానమ్మా, ఇవాళ ఈ దేశంలో ఒక మార్వాడీలతో దేశం నడతలేదు. ఈ దేశం అన్ని వర్గాలతో నడుస్తుంది. ఏ దేశంలోనైనా ఇప్పుడు మనం పోయి రాజస్థాన్ లో 90% వ్యాపారాలు చేస్తున్నామా? తెలంగాణలో, గుజరాత్ లో చేస్తున్నామా? ఢిల్లీలో చేస్తున్నామా? పంజాబ్ లో చేస్తున్నామా? మనకు ఊరుకు 10 మంది కూడా అక్కడ మొత్తం యావత్ రాజస్థాన్ మొత్తంలో కూడా 10 మంది వెళ్ళారు మన వాళ్ళు ఎవరైనా ఉంటే. కూలీనాలు చేసుకుంటారు తప్ప, ఎక్కడన్నా ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు పని చేసుకుంటారు తప్ప ఎక్కడైనా వ్యాపార వర్గంగా ఉన్నదా మన వాళ్ళు, తెలుగు వాళ్ళు? మొన్నటికి మొన్న బాంబేలో మనోడు సరిగా క్యాంటీన్ పెట్టుకొని అక్కడ తిండి చక్క పెడుతూ, తిండి లేదు ఖరాబ్ అయిందని చెప్పి ఆయన ముఖం మీద కొట్టింది అక్కడ. మనం ఎన్నడైనా మారవాడీలను గుజరాతీలను ముఖం మీద కొట్టి తన్నినమా? వాళ్ళు ఇన్ని లుచ్చా పనులు చేస్తుంటే ఇలా అవాల కుంభకోణం జరుగుతుందమ్మా. దానివల్ల ప్రభుత్వానికి నష్టమా లాభమా? ఇవాళ వాళ్ళు ట్యాక్సీలు కడతలేరు, బేగం బజార్లో ఒక్కరు కడతలేరు. మరి దానివల్ల లాభమా నష్టమా దేశానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి? ఇవాళ ఈ దేశం బాగుపడాలంటే పన్నుల వల్లనే కదా దేశం అభివృద్ధి అయ్యేది. ఇవాళ 22% పన్నులు దక్షిణాది వాళ్ళు కడుతున్నారు, 2% పన్నులు వాళ్ళు కడుతున్నారు. ఎవరు? ఉత్తరాది వాళ్ళు. మరి దేశాన్ని కాపాడుతుంది మనమా ఉత్తరాది వాళ్ళ? దక్షిణాది వాళ్ళు ఈ దేశాన్ని కాపాడుతుంటే ఉత్తరాది వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. మరి దోపిడీ చేసే వాళ్ళు దేశానికి వాళ్ళు దేశద్రోహులు అవుతారా లేకపోతే దేశభక్తులు అవుతారా? అయితే